దేవునికే మహిమ ఘనత రావాలి, మనుషులకు కాదు. దేవుడే సమస్త మానవులను సృష్టించాడు. యేసుక్రీస్తు ప్రభు, యెహోవాయే, పరిశుద్ధాత్మే, దేవుని కృప. రోమాపత్రిక 5వ అధ్యాయము 15వ వచనం నుండి చదువుదాం. 15వ వచనం. అయితే అపరాధము కలిగినట్లు కృపావరం కలగలేదు. అయితే అపరాధము కలిగినట్టు కృపావరము కలగలేదు. ఇక్కడ ఏమని మాట్లాడిండు పౌలు గారు? అయితే అపరాధము కలిగినట్టు కృపావరం కలగలేదు. అపరాధాలు తొందరగా ప్రతి మానవుని హృదయంలో ఆలోచనలు పుట్టుకొస్తాయి. అపరాధములు ఎందుకంటే మానవుని ఆలోచన ఈ లోక సంబంధమైనది కాబట్టి మానవుని ఆలోచన, ప్రతి మానవునికి ఈ లోక సంబంధంగా ఆలోచించే వ్యక్తే. దేవుని గురించి ఆలోచించే వ్యక్తులు లేరు ఈరోజు. కృపావరం అలా కలగలేదు. కృపావరం అంటే దేవుని దగ్గర నుండి వచ్చే కృపావరం, దేవుడు ఇచ్చే కృపావరం. ఎందుకంటే శ్వాసనిచ్చి బ్రతికిస్తున్నాడు మానవుని. ఇది కృపావరం. ఈ కృపావరాన్ని ఎవరు జ్ఞాపకం చేసుకోరు. కానీ ఇలా ఇప్పుడు ఈ లోక సంబంధంగా డబ్బు, బంగారం, వెండి, బంగారాలు, ప్లాట్లని, ఈ లోక సంబంధంగా శరీర బోధలు, ఈ లోక సంబంధమైన బోధలు చేస్తూ కాలం గడిపే అనేకులు సేవకులు వచ్చారు. ఇప్పుడు వాళ్ళకు దేవుని వాక్యం అర్థం కాలేదు. ఏమని చెప్పిండు ఇక్కడ? అయితే అపరాధములు కలిగినట్టు కృపావరములు కలగలేదు. ఎట్లనగా ఒకని అపరాధం వలన అనేకులు చనిపోయిన ఎడల మరీ ఎక్కువగా దేవుని కృపయు యేసుక్రీస్తును ఒక మనిషిని కృపచేతనైన దానమును అనేకులకు విస్తరించెను. ఇప్పుడు క్రీస్తు అనేకులకు మాదిరిగా ఉండాలి. కానీ ఇప్పుడు ఎవరు మాదిరిగా ఉంటారు? మనుషులే మాదిరిగా ఉంటారు. క్రీస్తు మాదిరిగా ఉండడం లేదు వాళ్ళ హృదయాలలో. క్రీస్తును ప్రతి మానవుడు జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే క్రీస్తు ద్వారానే మనకు పాప విమోచన. నేనే జీవమును, నేనే మార్గమును, నేనే సత్యమును అని అన్నాడు. నేనే మార్గమును, నేనే జీవమును, నేనే సత్యము అని అన్నాడు ప్రభు. నా ద్వారా తప్ప తండ్రి యొద్దకు ఒక్కడు కూడా చేరాడు అని చెప్పిండు. మరి ఇది ఇప్పుడు ఎంతమంది సేవకులకు అర్థమైంది? ఎంతమంది ఇప్పుడు ఆయన ద్వారా పోవాలని అనుకుంటున్నారు? ఇక్కడ పౌలు గారు అదే చెప్పాడు. క్రీస్తు ద్వారా తప్ప ఎవడు తండ్రి యొద్దకు చేరడు అని పౌలు గారు అదే మాటలు పలికాడు. కృపావరములో వెనుకబెట్టారు ఈ లోక సంబంధమైనవి. అయితే అపరాధములు కలిగినట్టు కృపావరము కలగలేదు. ఎట్లనగా ఒకని అపరాధము వలన అనేకులు చనిపోయిన ఎడల అంటే ఆదాము ఆ తినదన్న ఫలం తిన్నాడు, ఆత్మీయతలో చనిపోయాడు. ఇప్పుడు కూడా ఆత్మీయతలో చనిపోయే వాళ్ళు అనేకులు ఉన్నారు. భౌతికమైన శరీరానికి ఆశ కలిగి జీవించే వాళ్ళు ఉన్నారు. భౌతికమైన శరీరానికి ఆశ కలిగి బ్రతికే వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు భౌతికమైన శరీరాన్ని చూసి బ్రతకకు, ఆత్మీయతలో బ్రతకాలి అని యేసుక్రీస్తు ప్రభు చెప్పాడు. యేసుక్రీస్తు ప్రభు మాటలు ఎంతమందికి అర్థమైనాయి? ఇప్పుడు అర్థం కాలేదు. అర్థమైనట్లయితే ఆత్మీయతలో బ్రతకాలి. ఒకరిని మోసం చేస్తూ బ్రతకద్దు. ప్రతి మానవుడు తనలో తాను నేను పాపం చెయ్యను అని అనుకున్నట్లయితే పాపము అనగా మరణాన్ని మీది తెచ్చుకుంటాను. కానీ నేను పాపం చెయ్యను అనే మాట అయితే రావడం లేదు.
ప్రతి మానవునికి. పాపం ద్వారా మరణం వచ్చింది. పాపం ద్వారానే మరణం ప్రతి మానవునికి. అది గమనించడం లేదు ఇప్పుడు ఏ మానవుడు. గమనించినట్లయితే ప్రతి మానవునికి ఇప్పుడు ఆదాము నుండి సమస్త మానవులు వచ్చారు. ఆదాము అవ్వ నుండి వచ్చిన వారము. మరి ఈరోజు ఎంతమంది దేవుని మాట వింటున్నారు? సృష్టించిన సృష్టికర్త మాటలు వింటున్నారు. యేసుక్రీస్తు ప్రభు మాటలు వింటున్నారు. నాలో పాపం ఉన్నదని మీలో ఎవడు స్థాపించును అని దైవ మానవునిగా మాట్లాడితే, మానవ దైవముగా మాట్లాడితే ఇప్పటి వరకు అర్థం చేసుకోలేని మాటలు మానవులలో ఇది అర్థం చేసుకోలేదు. ఏ మానవుడు అర్థం చేసుకోకుండా తిరుగుతున్నారు. ఇప్పుడు ఈ లోక ధనము సమకూర్చుకుంటున్నారు సేవకులు, ఈ లోక ఆశలు. మరి సేవకునికి ఈ లోక ఆశలేంది? మరి యేసుక్రీస్తు ప్రభు ఈ లోకాశలకు లోబడ్డా? మరి చెప్పాలి మీరు తెలిసిన సేవకులు. యేసుక్రీస్తు ప్రభు ప్రాణం ఎందుకు పెట్టాడు మానవుల కొరకు? లోక పాపములు మోయిచున్న దేవుని గొర్రె పిల్ల, లోక పాపములు మోయిచున్న దేవుని గొర్రె పిల్ల అని అన్నాడు. మరి దేవుని గొర్రె పిల్ల ఎవరు? యేసుక్రీస్తు ప్రభు. మరి ఆయనే వచ్చి ప్రాణం పెట్టేంతగా ఆయన మానవులను ప్రేమిస్తే, ఇప్పుడు పెద్ద మందిరాలు కట్టి ధనం సమకూర్చుకొని శరీర బోధలు చేస్తూ, మేము ప్రార్థన చేస్తే వీసాలు వస్తాయి, మేము ప్రార్థన చేస్తే ప్లాట్లు కొంటారు, మేము ప్రార్థన చేస్తే ఇండ్లు కట్టుకుంటారు. ఎక్కడ ఉన్నది ఈ రెఫరెన్స్లు? ఎక్కడన్నా ఉన్నాయా? మరి ఆయన ప్రాణం పెట్టాలి. యేసుక్రీస్తు ప్రభు ప్రాణం పెట్టేంతగా మానవులను ప్రేమిస్తే, ఇప్పుడు మానవులమని చెప్పుకుంటూ సేవకులు కార్పొరేట్ బోధకులని చెప్పుకునేవారు వచ్చారు. ఇప్పుడు అక్కడికి దేవుని వాక్యం ఉన్న చోటను జనం ఉండరు, జనం ఉన్న చోట వాక్యం ఉండదు, దేవుని వాక్యం ఉండదు. మరి ఎంతమందికి అర్థమైంది ఇప్పుడు ఇప్పుడు అయితే అపరాధము కలిగినట్టు కృపావరము కలగలేదు. ఎట్లనగా ఒకని అపరాధము వలన అనేకులు చనిపోయిన ఎడల మరీ ఎక్కువగా దేవుని కృపయు యేసుక్రీస్తును ఒక మనిషిని కృపచేతనే దానమును అనేకులకు విస్తరించెను. దానముగా ఇచ్చిండు ప్రభు. ప్రతి మానవునికి దానముగా ఇచ్చిండు, ఉచితంగా ఇచ్చాను రక్షణ. ప్రతి మానవునికి ఏమైనా రక్షణకు పైసలు పెట్టి కొన్నారా? ఎవరైనా కొన్నారా? కొంటే చెప్పండి మీరు. రక్షణ నేను ఇన్ని కోట్ల డబ్బు పెట్టి కొన్నాను, ఇంత ధనం ఇచ్చి కొన్నాను, ఇన్ని ఇండ్ల ప్లాట్లు ఇచ్చి కొన్నాను, ఇండ్ల ప్లాటు అని ఎవరికైనా రక్షణ ఒక్కటే సమస్త మానవులకు. ఈరోజు రక్షింపబడ్డా కూడా రక్షణ సమానత్వము ప్రతి మానవునికి. ఇది అర్థం కాని సేవకులు అనేకులు ఉన్నారు. దేవుని మహిమలో మనమందరము ఉన్నాము, దేవుని మహిమలో బ్రతుకుచున్నాము. ఆదాం ద్వారా మరణం వచ్చింది. ఆదాం నుండి మోసే వరకు మరణం వేయలేను అని ఉన్నది మొదటి వచనంలో. మరి ఇప్పుడు ఎంతమంది అర్థం చేసుకున్నారు? అబ్రాహాము నీ సంతానాన్ని దీవిస్తా అని చెప్పిండు, దేవుడు దీవించాడు. కానీ దేవుడు దీవించిన దాన్ని మానవుడు ఏం చేశాడు? దాన్ని గమనించడం లేదు. కానీ ఈ లోకాశలు, శరీర బోధలు చేస్తూ కాలం గడిపే సేవకులు వచ్చారు. ఇప్పుడు ఈ లోకాశల గురించి ప్రయాసపడు అని చెప్పాడా? ఈ శరీరాశలకు లోబడు అన్నాడా? ఆత్మీయ జీవితం నిలబెట్టుకోవాలని అన్నాడు. మానవునికి 2 మరణాలు. ఒక మరణం శరీర మరణం, రెండవ మరణం ఆత్మీయ మరణం. ఈ ఆత్మీయ మరణం కాపాడుకోమని దేవుడు చెప్తే, ఈ ఆత్మీయ మరణాన్ని కాపాడుకోవడం లేదు, శరీర మరణాన్ని ముందుకు తీసుకొచ్చారు. ఈ శరీరం ఎట్లాగూ
చనిపోతాం కదా. ప్రతి మానవుడు శరీర మరణం ఎవరైనా కాపాడుకుంటారా? శరీర మరణాన్ని ఎవరైనా కాపాడగలరా? వృద్ధాప్య వచ్చిన తర్వాతనైనా చనిపోతాం. ఎవరు ఇప్పుడు ఒకరు చంపితే చనిపోతాడు, యాక్సిడెంట్లో చనిపోతారు, లేకపోతే ఏ విధంగానైనా శరీరం చనిపోతుంది. కానీ శరీరాన్ని కాపాడుకోవాలని అనుకునే సేవకులు వచ్చారు. ఇప్పుడు శరీరాన్ని ఎలా కాపాడుతావు నువ్వు? సమాధానం చెప్పాలి మీ దగ్గర ఉంటే. ఈరోజు యేసుక్రీస్తు ప్రభు వలన బ్రతుకుచున్నాము. ఆదాము ద్వారా చనిపోయాము. ఆదాము అవ్వ ద్వారా మనము ఆత్మీయతలో చనిపోయాము. మళ్ళీ ఆత్మీయతలో బ్రతికించింది ఎవరంటే యేసుక్రీస్తు ప్రభు మాత్రమే బ్రతికించాడు సమస్త మానవులను, బంధుమిత్రులను, మనలను. దేవుని కృప ఉండాలి, కానీ కృప లేకుండా ఏ మానవుడు బ్రతకడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్.